ఆ రెండు ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ సభ నడిచింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కారు జోరుగా సాగిపోయింది. కానీ ఆ జిల్లాలో మాత్రం కారు స్పీడ్కి బ్రేకులు పడ్డాయట. అక్కడ మాత్రం గులాబీ జెండా ఎగరలేదట. ఎంత ప్రయత్నించినా బీఆర్ఎస్కి ఆ జిల్లాపై పట్టు చిక్కడం లేదట. వరుసగా 3 ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది. ఆ జిల్లా మొదటి నుంచి కాంగ్రెస్కి కంచుకొట్టగా ఉంది. అయితే మరి ఈసారైనా కాంగ్రెస్ ఖిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందా? కారు పార్టీ సారు ఆ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారా? కాంగ్రెస్ కోటలో గులాబీ జెండా ఎగరవేయడానికి ప్రత్యేక వ్యూహం అమలు చేయబోతున్నారా? ఇంతకీ ఏదా జిల్లా? ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కిల్లా. గులాబీకి 3 మార్ ఓటమి. ఖమ్మం కడపలో ఎందుకిలా? ఆపరేషన్ ఖమ్మం చేపట్టిన బీఆర్ఎస్. తెలంగాణ రాజకీయాలు ఒక ఎత్తు అయితే ఖమ్మం జిల్లా రాజకీయాలు మరో ఎత్తు అంటారు. జిల్లాలో భిన్న రాజకీయ పరిస్థితులు ఉంటాయట. అయితే గత 3 ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా పూర్తి స్థాయిలో ఎగరలేకపోయింది. ఖమ్మంపై ఆ పార్టీకి ఇప్పటి వరకు గట్టి పట్టు చిక్కలేదట. జిల్లాలో వేరే పార్టీల నుంచి గెలిచిన వలస నేతలపైనే ఆధారపడుతూ బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందట. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే గులాబీ పార్టీ కేవలం 1 స్థానానికే పరిమితమైంది. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 1 సీటుకే పరిమితమైంది. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయిందట. వేరే పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కారెక్కేశారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖమ్మం జిల్లాలో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడిచాయి. అప్పటి వరకు బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే గులాబీ పార్టీలో తిరుగుబాటు చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహించి జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని పొంగులేటి శపథం చేశారు. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో ఖమ్మం జిల్లాలో 2 బలమైన నేతలను బీఆర్ఎస్ కోల్పోయినట్టయింది. ఇక 2023 ఎన్నికల్లో మిత్రపక్షం సిపిఐతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ 10 అసెంబ్లీ స్థానాలకు 9 గెలుచుకుంది. ఇక ఆ తర్వాత భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారట. దీంతో జిల్లాలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం కోల్పోయినట్టయిందని టాక్. ఇక సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ హస్తం హవా కొనసాగింది. దీంతో ఖమ్మం జిల్లాలో వరుస ఓటములతో బీఆర్ఎస్ డీలా పడింది. దీంతో ఖమ్మం జిల్లాపై గులాబీ బాస్ కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయట. ఈసారి ఎలాగైనా ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా ఎగరాలని ఆ పార్టీ నేతలు ప్రణాళిక రచిస్తున్నారట. ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచేలా వ్యూహం రచిస్తున్నామంటున్నారట బీఆర్ఎస్ నేతలు. దీనిలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావును నియమించారు. ఖమ్మం జిల్లాలో గులాబీ వికసించేలా ఆయన ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నారట. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారట. పార్టీ సభ్యత్వ నమోదు, కొత్త కమిటీల నియామకం, పార్టీ బలోపేతంపై చర్చించారట. గత 3 ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిచేసుకుని పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు కమిటీలో ప్రాధాన్యత కల్పించి బీఆర్ఎస్ ను బలోపేతం చేసే ప్రయత్నాలను షురూ చేశారట. ఇక సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించబోతున్నారట. జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించి వాళ్లంతా ఐక్యంగా పనిచేసేలా కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఉమ్మడి జిల్లాకు చెందిన 3 మంత్రులు వైఫల్యం చెందారని ఆరోపిస్తూ నియోజకవర్గాల వారీగా ఆందోళనకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తుందట. ఈసారి ఎలాగైనా ఖమ్మం ఖిల్లాను చేజిక్కించుకోవాలని చూస్తున్న కేసీఆర్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలంటున్నారు విశ్లేషకులు.